మున్సిపల్ మంత్రి గారు, డౌన్ డౌన్ మున్సిపల్ మంత్రి గారు, డౌన్ డౌన్ మున్సిపల్ మంత్రి గారు, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి గారు, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ చాచి ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ చాచి ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ క్యాబినెట్ రెగ్యులర్ చాచి ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి, రెగ్యులర్ చేయలేని ముఖ్యమంత్రి, డౌన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పురపాలక సంఘంలో పనిచేస్తున్న కార్మికులు రెగ్యులర్ చేయలేని రాష్ట్ర ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రెగ్యులర్ చేయలేని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి, మాట తప్పి మనం చెప్పిన ముఖ్యమంత్రి, समस्या पास करें మీరు చెప్పినట్టు బాగానే ఉంది సార్, మేము కాదనడం లేదు. ఈ రోజు మీ కార్యాలయం ముఖ్యం కూడా మనకి ఏదైతే అక్కడ నిర్ణయం చేసి కింద పంపించారో దాన్ని కింద నుంచి తీసుకుని ఇంప్లిమెంట్ చేసే భాగంగానే ఇవాళ మీకు మున్సిపాలిటీ ముఖ్యంలో రావడం జరిగింది కానీ మీకు అందరూ రాను సార్. కాబట్టి మీకు కూడా మాకు అంత విషయం ఇప్పుడే కూర్చుంటాం, చూసుకుంటాం. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి స్టేట్ కాల్ ఆల్రెడీ మీటింగ్ జరుగుతూ ఉంది. అదే సాయంకాలం సార్ 4 గంటలకు ఆల్రెడీ నిన్న జరిగింది, ఈ రోజు జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకు మీటింగ్ జరుగుతూ ఉంది. మేము కంటిన్యూ మాకు టెలికాన్ఫరెన్స్ స్టాప్ చేశాడు. మీటింగ్స్ వచ్చారు, మీటింగ్ కంటిన్యూ జరుగుతుంది. ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. మన వాళ్ళు అన్నలు ఏమంటారు అంటే ఈ రోజు మనం ఎన్నో 4 గంటలకు ఈడే మనం టెంట్లో కూర్చున్న బదులు ఈడే కూర్చుందామని అయితే ఈడే కూర్చుందాం అంటున్నారు సార్. మన వాళ్ళు టెంట్లో 4 గంటలకు కూర్చుంటారు సార్, ఆడ కూర్చునేది ఈడే కూర్చున్నారు సార్. సాగు రాలేదు అక్కడికి, సాగు రాలేదు అక్కడికి, పెద్ద సార్ ఇక్కడికి వచ్చాను సార్. చేయండి సార్, మన ఆఫీస్ సార్, ఇది మన ముందు ఎవరు ముందు ఎంట్రన్స్ లో కూర్చుంటే బాగుంటుంది. 12 రోజులు కూర్చున్నాం సార్, 12 రోజులు సార్. ఏ రోజు సాయంకాలం వరకు సల్లా ఫాల్ బాగా డౌన్ డౌన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ మున్సిపల్ కార్మికులు పరిష్కరించే చాతకాని రాష్ట్ర ముఖ్యమంత్రి. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు క్లాప్ ఆటో డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, BSF లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ మున్సిపాలిటీ విధులలో మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలి. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్తో పాటు గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయాలు కల్పించాలని చెప్పి దాదాపు 21 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి గత 11 రోజుల నుంచి కూడా విజ్ఞప్తి చేసినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఇవాళ 12వ రోజు ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి ముట్టడిలు, ఇలాంటి కేసులు, ఇలాంటి లాఠీ దెబ్బలు మాకు కొత్త కాదు. ఈరోజు సాయంకాలం పిలిపిస్తున్నటువంటి చర్చలకు 4 గంటలకు ఆ చర్చలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పటికే న్యాయమైన సమస్యలు కాబట్టి ఆ వైపును మీరు పరిష్కరించి కార్మికులకు సంక్రాంతి కానుక అందించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి గోరి కొడతాం. మేము గొంతమ్మ కొడుకు కాదు. 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అధికారంలోకి వస్తే ప్రతి కామ్రేడ్ని కూడా రెగ్యులర్ చేసినటువంటి మీ యొక్క హామీని అమలు చేయండి అయ్యా అని చెప్పేకే దాదాపు 12 రోజులు పట్టిందంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పారిశుద్ధ కార్మికులు మొత్తం కూడా రగిలిపోయి ఉప్పెన మాదిరిలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంకాలం చర్చలను సఫలం చేయాలని చెప్పి ఆ చర్చల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కూర్చుని ఆ చర్చలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, ఏఐటీసీ తాలూకా సహాయ కార్యదర్శి.